సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సార్ ఈ మూవీ ఎలా ఉంది? హనుమాన్ మూవీ. జై బజరంగబలి, జై బజరంగబలి. ఏం చెప్తాం మేడం, సినిమా మాత్రం ఈ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారు. చాలా బాగుంది సినిమా. ఆ వరల్డ్ లో సినిమా రిలీజ్ చేసి నిజంగా చెప్తున్నా దాని తగ్గ న్యాయం చేసిన డైరెక్టర్. మనం చెప్పుకునే ప్రౌడ్ గా ఫీల్ కావచ్చు సినిమాకి. అంతా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ సినిమా తీసినందుకు. నిజంగా చెప్తున్నా మనకు మంచి సినిమా ఇచ్చిండు. చాలా బాగుంది సినిమా. నీకు ఎక్కడ డోకా లేదు, ఏం లేదు. ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ పడ్డది. అంటే మహేష్ బాబు మూవీ కూడా మరి రిలీజ్ అయింది కదా, ఇది దాంతో పాటు పోటీ పడేటట్టుగా ఉందా? ఎలా ఉంది అంటున్నారు? నేను ఓపెన్ గా చెప్తున్నా, న్యాయమే చెప్పాలి. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ బాబు సినిమా ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది, అది కొద్దిగా యావరేజ్ ఉంది. ఈ హనుమాన్ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా ఎక్కడ బోర్ అని లేదు, చాలా సూపర్ ఉన్నది. ఫ్యామిలీ మూవీ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్ అది ఏమైనా ఉందా? మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ నువ్వు చూసినా కూడా ఎంజాయ్ చేస్తావు. నీకు ఎక్కడ అక్కడ బోర్ లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు ఎంజాయ్ చేస్తారు. అప్పట్లో క్రిష్ ఎంత ఎంజాయ్ చేసారు, ఈ సినిమా కూడా హనుమాన్ సినిమా కూడా ప్రతి వరల్డ్ లో ఎంజాయ్ చేస్తారు. అంటే మనకి ఏమైనా ఆదిపురుష్ ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయా ఈ సినిమా చూస్తున్నప్పుడు? అంటే ఆదిపురుష్ కి దీనికి పోల్చొద్దు. ఆదిపురుష్ అంటే అది ఒక రాముని కథ, ఇది ఒకటి హనుమాన్ కథ. అంటే దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. అదొకటి ప్రభాస్ ఆ సినిమా వచ్చింది, ఓకే అది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సినిమా హనుమాన్ కాబట్టి దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. అది గ్రాఫిక్స్, ఇది మొత్తం రియల్ గా మన కంట్లోకి కనిపించేట్టు ఉంటుంది సినిమా. రేటింగ్ 5 కి ఎంత ఇవ్వచ్చు అంటారు? ఈ సినిమాకి హనుమంతునికి నేను 5 కి 6 ఇస్తా. ఎందుకంటే యాక్టింగ్ హీరో అలా చేసిండు, వరలక్ష్మి యాక్టింగ్ అంతా బాగుంది. గ్రాఫిక్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. కామెడీ ఎలా ఉందండి? గెటప్ సీన్, డైలాగ్స్ ఏవో హిట్ అయ్యాయి. కామెడీ కూడా బాగుంది. ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇది అది మనకు బోర్ అని లేదు, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. సూపర్. జై బజరంగబలి. హనుమాన్ మూవీ ఎలా ఉంది? ఏందక్క అంత మాట అంటే చాలా బాగుందా? బాగుంది అక్క. అంటే మీకు తెలియదు, చూడలేదా? అందుకే అడుగుతున్నా, మీకు ఎలా ఉందో తెలుసుకో. నాకు బాగుంది నేను చెప్తా. అదే మీరు చూడలేదు అసలు. బాగుంది సినిమా అయితే. విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఏం బోర్ ఏం కొట్టలేదు. మన రవితేజ గారు అయితే కోతికి అనేది డబ్బింగ్ చెప్తాడు. ఆ క్యారెక్టర్ అనేది మంచి ఫన్నీ రోల్ లో ఉంటది. తర్వాత మన పిచ్చికల సత్య, ఆ పిచ్చికల గుళ్ళు అది బాగుంటది, అది కూడా కామెడీ. ఇంకోటి ఏంటంటే సీను, అదే చెప్తున్నా, పాల వ్యాపారం. అరే నాయనమ్మ నేనున్నాను ఉరుక్కుంటూ వస్తాడు. ఉరుక్కుంటూ వచ్చి తర్వాత ఏ ఫైట్ చేయలేకపోతే తర్వాత పాల వ్యాపారం, పాలు తాగితే బలవంతుడు అవుతారని. ఇది చాలా బాగుంది. విలన్ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేది అసలు క్రూరంగా ఇంటర్వ్యూ. అంటే సూపర్ మ్యాన్ కావాలంటే అమ్మ నాన్న వాళ్ళకి లేరు కదా అని వాళ్ళే అంటే చంపేస్తారు. అట్లా ఆ స్టోరీ రివీల్ అయ్యకుండా మనకి విజువల్స్ అనేటి ఆ నుంచి కొండల మధ్యలో తీసుకుంటే హనుమంతుని కాడ తీస్తారు. ఆ ఊర్లో గ్రాఫిక్స్ అయితే చాలా మంచి ఎక్సలెంట్ అనిపించింది. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. కానీ లాస్ట్ 20-30 మినిట్స్ అయితే గూస్ బంప్స్ సీన్స్ అసలు హనుమంతుని చూపిస్తాడు. అసలుకి మామూలు పట్టు గురించి కూడా ఇంటి ఇచ్చిన నార్త్ సైడ్ అయితే చాలా బాగా ఆడుతుంది. ఎందుకంటే రామ మందిరం ఓపెనింగ్ January 22 ఉంది కదా, అప్పుడు మాత్రం మంచి అక్కడ అయితే ఫుల్ ఆడుతుంది సినిమా. అయితే తేజ సజ్జ గారు అయితే చిన్న ఏజ్ అయినా సరే ఎంత మంచి యాక్టింగ్ ఇచ్చిన, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన. ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పుడు నెగిటివ్ రోలే చేసాక దీంట్లో పాజిటివ్ రోల్ చేసింది. అక్క తమ్ముడు ఎమోషన్ అయితే చాలా బాగా పండించేసిండు. చాలా సూపర్ గా అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 10 కి 10 ఇచ్చేస్తా. అయితే ఈసారి బ్లాక్ బస్టర్ హనుమాన్ అన్నమాట. అంటే ఆ బ్లాక్ బస్టర్ ఇప్పుడు హనుమాన్, రేపు మామ వస్తున్నాడు కదా, మామది చూసిన తర్వాత చెప్పాలి ఏదనేది. పుట్టగాడు తేజ, హీరో ప్రశాంత్. సో ఇద్దరు కాంబినేషన్ లో మూవీ చాలా బాగా వచ్చింది. బిఫోర్ రిలీజింగ్ ఇన్ టు ద థియేటర్స్ ఐ గాట్ ద న్యూస్ దిట్స్ మూవీ విల్ బి బ్లాక్ బస్టర్, హనుమాన్ మూవీ. సో నిజంగా నార్త్ లో కూడా కలెక్షన్స్ బాగానే వస్తా ఉన్నాయి. కాకపోతే డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కొద్దిగా నార్త్ లో కూడా మంచి పబ్లిసిటీ చేసేది ఉండే, చేస్తున్న వాళ్ళకి తెలియదు కానీ. బట్ ఓవరాల్ గా 15 days టైం ఉంది దానికి. సౌత్ కంటే కలెక్షన్స్ బాగా వస్తాయి ఆ సినిమాకి, హనుమాన్ సినిమాకి. తక్కువ బడ్జెట్ లో వాడ గ్రాఫిక్స్ తెలుసా అది. ఎవరికైనా ఆవకాయ చట్నీ ఏనిగా రాకపోతే తేజని అడగండి, లేకుంటే ప్రశాంత్ వర్మ సినిమా చూడండి, ఈజీగా మీరు కూడా వేసేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వాస్ నైస్. ఈ సినిమా ఒక ఫైట్ ఉంటుంది, ఆవకాయ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ హైదరాబాద్ శివార్లో నానగ్రామ్ కూడా అవుతుందా జరిగింటది. సో వెరీ నైస్ మూవీ అండి. సో నాకు అన్నిటికంటే ఈ సినిమాలో డైరెక్టర్ హీరో కింద అనిపిస్తుందా ప్రశాంత్? సో నాకు ఏం తెలుసా, ఒకటి గుంటూరు కారం, రెండోది సైంధవ్, మూడోది నా సామిరంగా. ఈ ముగ్గురు తలకాయల మధ్యలో ఒక చిన్న తలకాయ అంటే వాళ్ళ ధైర్యం. నాకు ఇలాంటివి అద్భుతాలు జరిగితేనే కొన్ని ఇలాంటి సంఘటనలు ఒక అద్భుతాలు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నిరూపించినటువంటి మూవీ ఏదంటే హనుమాన్. ఓవరాల్ గా రేటింగ్ 10 కి ఎంత ఇవ్వచ్చు?
లేదు లేదు మాది డివోషనల్ మూవీ కదా, మనం రేటింగ్ చెప్పం. సో ఐఎమ్ సారీ, బట్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ నాట్ ఓన్లీ డివోషనల్ మూవీ బట్ తెలుగు మూవీస్, వెరీ నైస్ మూవీ. సో నేను కనబడితే మాక్సిమం మూవీ హిట్ అని అంటున్నారు. ఇప్పుడు హనుమాన్ కూడా కనబడతా ఉన్నా, మూవీ హిట్. ఓకే రైట్, థ్యాంక్ యూ.